తెలంగాణలో కొత్త మద్యం దుకాణాల దరఖాస్తుకు గడువు పొడిగించారు. ఈ నెల 23 వరకు గడువు పెంచుతున్నామని ఎక్సైజ్ శాఖ కమిషనర్ ప్రకటించారు. బీసీ బంద్, బ్యాంకుల బంద్లతో దరఖాస్తు చేసుకోలేకపోయామని ఫిర్యాదులు వచ్చాయని తెలిపారు. ఈ నెల 23న జరగాల్సిన మద్యం షాపుల డ్రా వాయిదా పడింది. ఈ నెల 27న కలెక్టర్ల సమక్షంలో డ్రా తీయనున్నారు. రాష్ట్రంలో కొత్త మద్యం విధానానికి సంబంధించి గత నెల 26న దరఖాస్తుల స్వీకరణ ప్రారంభమైంది. గత మద్యం విధానంలో 2 లక్షలుగా ఉన్న రుసుం ఈసారి 3 లక్షలకు పెంచారు. 2620 మద్యం దుకాణాలకు దరఖాస్తులను ఆహ్వానించారు. ఇప్పటి వరకు 85,363 దరఖాస్తులు వచ్చాయి. నిన్న ఒక్కరోజే 38,754 దరఖాస్తులు వచ్చాయని అధికారులు తెలిపారు. తెలంగాణలో కొత్త మద్యం దుకాణాల దరఖాస్తుకు గడువు పొడిగించారు. ఈ నెల 23 వరకు గడువు పెంచుతున్నామని ఎక్సైజ్ శాఖ కమిషనర్ ప్రకటించారు. బీసీ బంద్, బ్యాంకుల బంద్లతో దరఖాస్తు చేసుకోలేకపోయామని ఫిర్యాదులు వచ్చాయి. అయితే ఈ నెల 23న జరగాల్సిన మద్యం షాపుల డ్రా వాయిదా పడింది. ఈ నెల 27న కలెక్టర్ల సమక్షంలో డ్రా తీయనున్నారు. రాష్ట్రంలో కొత్త మద్యం విధానానికి సంబంధించి గత నెల 26న దరఖాస్తుల స్వీకరణ ప్రారంభమైంది. గత మద్యం విధానంలో 2 లక్షలుగా ఉన్న రుసుం ఈసారి 3 లక్షలకు పెంచారు. 2620 మద్యం దుకాణాలకు దరఖాస్తులను ఆహ్వానించారు. ఇప్పటి వరకు 85,363 దరఖాస్తులు వచ్చాయి. నిన్న ఒక్కరోజే 38,754 దరఖాస్తులు వచ్చాయని అధికారులు తెలిపారు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, చెప్పండి, మద్యం దుకాణాలకు సంబంధించిన దరఖాస్తులకి గడువైతే పెంచారు. మరి దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? మొత్తం త్వరగా చూసుకుంటే మనం మద్యం షాపులకు దరఖాస్తులు అయితే వెల్లువ అయిపోతుందని చెప్పవచ్చు. గంటకు కూడా దరఖాస్తులు అయితే పెరుగుతూ వస్తున్నాయి. ఈ నేపథ్యంలో చూసుకుంటే అయితే దరఖాస్తుల లక్ష్యానికి చేరువలో ఎక్సైజ్ శాఖ ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. ఈ మొత్తం త్వరగా తెలంగాణలో మద్యం షాపులకు దరఖాస్తులకు కూడా విలువ కొనసాగింది. శనివారం చివరి రోజు కావడంతో సాయంత్రం నుంచి గంటకు కూడా దరఖాస్తులు పెరుగుతున్న సమయంలో కూడా శుక్రవారం నాటికి 2,620 మద్యం షాపులకు 50,000 దరఖాస్తులు వచ్చినట్టుగా కూడా చెప్తున్నారు. చివరి రోజు మొత్తం 30,000 నుండి 40,000 వరకు దరఖాస్తులు వస్తాయని తెలిసినప్పటికీ 36,000 ఆ దరఖాస్తులు రాగా మొత్తం త్వరగా 86,000 దరఖాస్తులు ఇప్పటి వరకు వచ్చినట్టుగా కూడా అధికారులు చెప్తూ ఉన్నారు. అది దీనికి సంబంధించి మొత్తం త్వరగా కొంచెం చూసుకుంటే అదే మద్యం స్వీకరించడానికి గడువు మొత్తం ముగిసిన నేపథ్యంలో నిన్న బంద్ ఉన్న కారణంగా, బీసీ బంద్ ఉన్న కారణంగా అదే మద్యం షాపుల దరఖాస్తులను ఈ నెల 23వ వరకు అధికారులు పెంచినట్టుగా కూడా తెలుస్తుంది. శనివారం అయితే వారి విజ్ఞప్తి మేరకు 23 దరఖాస్తులు స్వీకరిస్తారు అంటూ కూడా కమిషనర్ తెలపడం జరిగింది. ఈ నెల 23న కలెక్టర్ల సమావేశంలో జరగాల్సిన మద్యం షాపుల డ్రా కూడా వాయిదా వేసినట్టుగా తెలుస్తుంది. ఈ నేపథ్యం చూసుకుంటే ఈ నెల 27వ తేదీన ఆ కలెక్టర్ల సమావేశంలో మద్యం షాపులకు డ్రా తీసుకున్నట్టుగా కూడా తెలుస్తుంది. కాబట్టి ఈ యొక్క మద్యం షాపుల అయితే ఈ యొక్క ఏదైతే ఆ యొక్క దరఖాస్తులు ఉంటాయో వాటిని పెంచినందుకు ఈ యొక్క మద్యం షాపుల ఎవరైతే దరఖాస్తులు వేస్తారో వాళ్ళందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. రైట్ ప్రవీణ్, థ్యాంక్ యూ.